బాయ్ బాయ్. ఎందుకు ఇంకేం చెప్తాం అంటే బాబు టోపీ బాబు నాయన టోపీది అది 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 నర్వా రాజ్కుమార్ అండి ఆయన. అన్నావు ఆనందం సంతోషం ఆయన అన్న డేస్ అన్న ఆయన నవ్వుతోనే ఎక్కువ కవర్ చేస్తారు ఆయన. మా అన్నయ్య ఇన్ఫ్లేట్ చేస్తాడు. ఎలా ఫోటో తీసుకున్న ఫోటో ఎడుకునే మా ఓట్లాగా తీస్తాం. అలాగే అలాగే అందుకే చేశారు. ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా రైతుల తాండ్రంగుల సువార్త. హల్లెలూయా. రండి. దేవుడి సువార్త ఫలించేలాగా ఆమేన్ దీవించాలని. అమ్మా యేసుప్రభు సువార్తల్లి చదువుకోలేదండి. పిల్లల వస్తూ చదివించండి అమ్మ. అమ్మ యేసుక్రీస్తు వారి సువార్త అదే. అందులో ఏముందంటే యేసయ్య గొప్ప దేవుడు, కుటుంబాలు బాగు చేసే గొప్ప దేవుడు. ఏదమ్మా? ఎందుకంటే మనందరం మనుషులే కదమ్మా. ఏ కులమైనా ఏ మతమైనా మనందరం మనుషులే కదా తల్లి. ఏదో రోజున మనం ఈ భూమిని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏం తల్లి? దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు మహాపరిశుద్ధుడమ్మా. మనలో తెలిసి తెలియక చేసిన పొరపాట్లు పాపం చాలా ఉన్నాయి. ఈ పాపంతోనే కానీ మనం చనిపోయినట్టయితే దేవుడి స్వర్గానికి మనం వెళ్ళాం. ఏదమ్మా? దేవుడి స్వర్గాన్ని మనం వెళ్ళాలంటే తల్లి మన పాపాలన్నీ పోవాలమ్మా. చిలమ్మా మన పాపాలన్నీ పోవాలి. పోగొట్టడానికి దేవుడే మానవుడిగా జన్మించారు. ఆయన యేసుక్రీస్తారు. ఆ యేసయ్య మనందరికీ చేసిన తప్పులకి పాపాలకున్న శిక్ష భరించారు. యేసుక్రీస్తు మన కోసం మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. యేసయ్యని నమ్ముకొని తల్లి పాపాలు క్షమించబడతాయి. దేవుడి స్వర్గానికి వెళ్తాయి. ఏం తల్లి? ప్రతి ఒక్కరం కూడా అలాగే గంగులపూడి దర్శనం ఏం చేస్తాం? గంగులపూడి వచ్చేస్తాం. అందరికీ అసేమే, చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ అసేమే. అలాగే ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు అందరూ అలాగే తగిలిస్తే తన హృదయంలో భారం బాగా. అమ్మా చర్చికి వెళ్తాను కదా? చర్చికి మేము వెళ్ళం కానీ నమ్ముతాం. సంతోషం అమ్మా. చర్చికి వెళ్ళాలి తల్లి. ఎందుకంటే చర్చికి వెళ్ళినప్పుడే మనకి దేవుడికి మనకి సంబంధం ఉన్నట్టమ్మా, బంధం. ఆయనకి ఒకటి చూపించింది. అవునా? నేను మాత్రం కంపల్సరీగా సంతోషం తల్లి. చూసుకున్నా అతను మేము ఎప్పుడు మర్చిపోం. సంతోషం తల్లి. మంచిదమ్మా. మాకేమన్నా ఇవ్వాలనుకున్నా ఇక్కడ వాళ్ళు వెళ్తారు. అవునమ్మా. అవును. ఏదో దక్షిణం పంపించేవారు. అదమ్మా. అవునవును. అంటే ఇవి ఎలాగుంటాయమ్మా? ఇలాగ మనం పంపించడం, దేవుని మనసులో ఇష్టపడడం, భూమి మీద మనకి మేలు జరగడానికి వరకు ఉపయోగపడతాయి అమ్మా. మేలు జరగడం వరకు ఉపయోగపడతాయి. కానీ మేము ఎందుకు చెప్తున్నామంటమ్మా, ఎల్లకాలం ఇక్కడ ఉండిపోం. భూమి మీద మేలు జరిగినా కీడు జరిగినా సరే ఇక్కడ ఉండిపోం. ఏదో ఒక రోజునమ్మా భూమిని విడిచిపెట్టి దేవుడు ఉండే చోటుకు వెళ్ళిపోవాలమ్మా. దేవుడు మహాపరిశుద్ధుడు. ఇక్కడ చూస్తే ప్రతి మనిషిలో తెలుసో తెలియక చేసిన పొరపాట్ల వల్ల పాపం చాలా ఉన్నాయమ్మా. ఈ పాపంతో చనిపోయిన మానవుడు దేవుడి స్వర్గలోకానికి చేరుకోలేకపోతాడు. ఇది మా సంగతి మనం తెలియటం లేదు. చనిపోయిన తర్వాత ఎవరెక్కడికి వెళ్తారో ఎవరు చూడటం లేదు కాబట్టి ఎవరు తెలియటం లేదు. కానీ అన్నీ చూస్తున్న దేవుడికి తెలుసు. కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత దేవుడి స్వర్గానికి చేరుకోలేకపోతాడు. ఎందుకని పాపం. చేరుకోలేక ఎక్కడికి వెళ్తాను? శిక్షకు వెళ్తాను. దాన్ని నరకం ఉన్నారమ్మా. ఈ ఎండకే తట్టుకోలేకపోతాను. ఈ ఎండకి అమ్మ ఈ ఎండకు తట్టుకోలేకపోతున్నాం. నరకం అంటే ఇంతకు మించిన వేడమ్మా, మనకు తెలీదు. కాబట్టి ఆ వేడి నుండి ఆ నరకం తప్పించడానికి దేవుడే భూమి మీద మానవుడిగా వచ్చి మనందరం చేసిన తప్పులకి పాపాలకున్న శిక్ష యేసుక్రీస్తు భరించారమ్మ. యేసయ్య మన కోసం చనిపోయి 3వ రోజు తిరిగి లేచారు. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే భూమి మీద మన కష్టాలు తీరితే బాధలు తీరితే అని కాదు. మీరు అన్నట్టు మనసులో అలాగా ఇష్టపడితే చాలు. దేవుడా నా కష్టాలు తొలగించండి, దేవుడు సహాయం చేస్తాడు. కానీ అవునమ్మా, కానీ స్వర్గలోకానికి వెళ్ళాలంటే పాపక్షమాపణ కావాలి.
పాప క్షమాపణ కావాలంటే మన పాపానికి ఉన్న శిక్ష యేసే భరించారు. ఆ యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నప్పుడే మన పాపాలు క్షమించబడతాయి. చనిపోయిన తర్వాత దేవుడిని స్వర్గానికి చేరగలరు. అక్కడ అంతం లేదమ్మా. అంతం లేని కాలం యుగాలు బ్రతికే ఉంటాం. ఆ జీవితం కావాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి, చర్చికి వెళ్ళాలి, దేవుని బిడ్డగా జీవించాలి భూమి మీద ఉన్నంత వరకు. అప్పుడే దేవుడి రాజ్యాన్ని మనం వెళ్ళగలం. ఏటమ్మా, ఆ రాజ్యం కోసం ఖచ్చితంగా యేసే నమ్ముకున్నామ్మా. చర్చికి వెళ్ళండి. ఏటమ్మా బాబాయ్ వాటిని ఆ పక్క ఇది చూద్దాం తమ్ముడు. అక్కడ ఇంటి దగ్గర వీటికి జీవనం అది వస్తే చూస్తారు. పదాలు ఏ ఊరండి? అట్లేదు. అదే కూర్చున్నాను నేను ఇలా చేస్తాను లోపలికి. ఇలా కూర్చోండి సార్. ఎండ బాగా గట్టిగా ఉంది. అది మళ్ళీ లోపలికి వెళ్ళి వస్తాను. అటువైపు వెళ్ళేదాన్ని. అదే మరి కొందరని ఉంటారు కదా మరి. అమ్మా ఏ శుక్రవారం వరకు అమ్మా చదవంతలే అమ్మా తీసుకున్నామా మీరు. అవునా అమ్మ, యేసు ప్రభు కోసం మేము చెప్పేది ఏంటమ్మా, జబ్బులు బాధలు కష్టాలు డబ్బులు వస్తే పోతాయి కానమ్మా, శాశ్వతంగా ప్రతి మనిషిలో ఉండిపోయేది పాపం అమ్మ. పాపం లేని మానవుడు అంటే ఎవరు లేరు. ఏం చేయాలమ్మా, ప్రతి మనిషిలో పాపం అనేది ఉంది. ఈ పాపం వల్ల ఏంటంటే మరణం తర్వాత మనల్ని పుట్టించిన దేవుడి దగ్గర వెళ్ళలేమమ్మా. అది అడ్డుపడుతుంది అన్నమాట. కాబట్టి ఆ దేవుడు మన పాపాన్ని తొలగించడానికి మానవుడిగా జన్మించారమ్మ యేసుక్రీస్తు. మనందరం చేసిన తప్పులకి పాపాల శిక్ష ఎంత ఉందో భరించారు యేసయ్య. మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. యేసయ్య నమ్ముకోవడం ద్వారా పాపాలు క్షమించబడతాయి. దేవుడి స్వర్గానికి వెళ్తాం. భూమి మీద మనం ఏం సాధించో ముఖ్యం కాదమ్మా, పాప క్షమాపణ పొందుకున్నామా లేదా అనేది ముఖ్యం. ఏంటమ్మా తెలుసుకోండి తల్లి, చర్చికి వెళ్ళండమ్మా. ఎంత ఎండతో ఎందుకు వచ్చాంటమ్మా, నరకం దీనికన్నా వేడి. ఆ బాధ భరించలేమని ఆ బాధ గురించి చెప్పడానికి వచ్చాం. ఇదమ్మా యేసయ్యని తెలుసుకోండి అమ్మా. యేసయ్య నిజమైన దేవుడు. ఓహో అవునా, సంతోషం సంతోషం అమ్మా. అలాగే నేను తాగుతాను నీరు. సొంతకి వెళ్ళిపోవాలి. ఎవరు భూమి మీద ఉండవు. దేవుడు ఎప్పుడు ఎవరిని పిలుస్తారో తెలియదు. దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోవాలి. ఆయన పిలిచేంతలోగా మన పాపాలు పోగొట్టుకోవాలి తల్లి. మన పాపాలు పోగొట్టడానికే దేవుడు మానవుడిగా జన్మించి మన అందరి పాపాలకున్న శిక్ష భరించారు యేసుక్రీస్తు వారు. యేసయ్య మన కోసం చనిపోయి తిరిగి లేచారు. యేసయ్య క్రీస్తు వారిని నమ్ముకున్నప్పుడు పాపాలు క్షమించబడి స్వర్గానికి వెళ్తాం. ఇదమ్మా యేసయ్య నమ్ముకుని చర్చికి వెళ్ళండి తల్లి. చర్చికి వెళ్ళడం అంటే మతం కాదు, స్వర్గానికి వెళ్ళడానికి ఒక్క మార్గం. ఎక్కడికెళ్ళి సరే అమ్మా వెళ్ళొస్తామా. మాది ఇక్కడ ఎస్కోట్ అమ్మా. ఈ పాస్టర్ గారు ఉన్నారు కదా, తాండ్రకి పాస్టర్ గారు. అవునమ్మా పెద్దవాళ్ళు. వాళ్ళ తరఫున వెళ్ళండి తల్లి, వెళ్ళండి అమ్మా. చెప్పాను, పరిచయం చేశానా నువ్వు?